హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దానిమ్మ గింజల జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదనమాట ఈ జ్యూసు. బ్లడ్ పడుతుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళు రెగ్యులర్గా ఈ దానిమ్మ గింజల జ్యూస్ తీసుకొని తాగండి. తొందరగా బ్లడ్ అనేది మీకు బాడీలో చేరుతుంది. అలానే ఇప్పుడైతే నేను గింజలు తీసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. కొన్నేమో ఫ్రెష్ గింజలు ఉన్నాయి, అలానే కొన్నేమో 2 రోజుల క్రితం గింజలు కూడా ఉన్నాయి. అవి కూడా వేసేస్తున్నాను. 2 కలిపేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. మిక్సీకి జ్యూస్కి ఇస్తాడు కదా, పెద్ద గిన్నె తీసుకోండి. చిన్న గిన్నెలు అయితే పైకి తూలుతాయి. అందుకనేసి పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా ఎన్ని గింజలు కావాలంటే అన్ని గింజలు వేసుకోండి. ఇక్కడ నేనైతే 3 మనుషులు సరిపడగా చేస్తున్నాను జ్యూసు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పాలు ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే పాలలో ఉన్న వెన్న అంతా కూడా బయటకు వచ్చేసి పిల్లలు చూడితే తాగలేరు అనమాట. అందుకనేసి నేను నీళ్ళు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడపోసేసుకుంటున్నాను. బాగా వడపోసేసుకొని పిప్పంతా కూడా తీసేసి మన జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది. పిప్పంతా దాంట్లో ఉండిపోతుంది. ఇలా డైరెక్ట్ రాదు కాబట్టి కొంచెం గరిటెతోటి కలుపుకోండి. ఇలా గరిటతో కలిపితే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. పిల్లలు ఏంటంటే దానిమ్మ గింజలు తినమంటే తినరు, మారం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే తొందరగా తాగేస్తారు. అలానే వాళ్ళ బాడీకి కూడా అందాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి అన్నమాట. గింజలు తినే వాళ్ళకైతే మామూలుగా గిన్నెలో వేసి ఇచ్చేసేయండి. తినలేని వాళ్ళకి ఇలా జ్యూస్ తీసి ఇచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి జ్యూసు అలానే పెప్పు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడగా పంచదార వేస్తున్నాను. ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేకపోతే డైరెక్ట్ అలా కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం తీపి తక్కువ ఉందని పంచదార వేసాను. తర్వాత పాలు, ఇవేంటంటే కాంచి చల్లారబెట్టిన పాలు, ఇవి కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. పాలు పంచదార ముందే వేసి మిక్సీ పట్టేస్తే ఏమవుతుందంటే ఆ షుగర్ అంతా కూడా పిప్పులో సగం పోతుంది. అలానే పాలలో ఉన్న వెన్న అంతా కూడా ఆ జ్యూస్ మీదకి వచ్చేస్తుంది. అందుకనేసి నేను అలా వేయకుండా ఇలా ట్రై చేశాను. చూస్తున్నారుగా, చాలా ఈజీగా అయితే మనకి పొమోగ్రానేట్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దానిమ్మ గింజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, దానిమ్మ గింజలు ఈజీగా ఎలా వలుచుకోవాలనేది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో, వీలైతే అది కూడా చూడండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.